1983 సంవత్సరంలో వచ్చిన ఒక సూపర్ హిట్ చిత్రం ముందడుగు. ఈ చిత్రకథను పరుచూరి ప్రకాశ్ గారు మంచి పకడ్బందీగా తయారు చేశారు. డి రామానాయుడు గారు ఈ కథను కొన్నారు. కొన్ని వెంటనే ఆయన ఈ సినిమా కథ చాలా నచ్చి ఎవరితో తీద్దాం అన్నారట పరుచూరి గారిని. దానికి పరుచూరి గారు, సార్ ఈ కథ నేను రాసినప్పుడే శోభన్ బాబు గారు కృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని రాశాను అన్నారట. సరే అని వాళ్ళిద్దరి దగ్గరికి డి రామానాయుడు గారు వెళ్ళారట. వాళ్ళిద్దరూ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ చెప్పారట. వెంటనే పరుచూరి దగ్గరికి వచ్చి, సార్ వాళ్ళిద్దరూ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా అడుగుతున్నారు, వేరే వాళ్ళతో తీద్దాం అన్నారట. దానికి పరుచూరి ఒప్పుకోలేదట. సార్ నేను వాళ్ళిద్దరి కోసమే కథ తయారు చేశాను, వేరే వాళ్ళతో తీస్తే మీకు వర్కౌట్ అవ్వదు అన్నారట. చేసేది లేక డి రామానాయుడు గారు వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరు అడిగినంత డబ్బు ఇచ్చి వాళ్ళిద్దరిని బుక్ చేశారట. అప్పట్లో టాప్ స్టార్ శోభన్ బాబు, కృష్ణ. అలాగే వారికి తగ్గట్టుగానే శ్రీదేవి, జయప్రద గారులను వాళ్ళిద్దరికి జంటగా బుక్ చేశారు. అప్పుడు టాప్ డైరెక్టర్ కె బాపయ్య గారిని ఈ సినిమాకి డైరెక్టర్గా నియమించిన వెంటనే సినిమా 1983లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఎంత హిట్ అయ్యిందంటే ఆ రోజుల్లో 15 కేంద్రాలలో డైరెక్ట్గా సద్దినోత్సవం పూర్తి చేసుకొని, కొన్ని కేంద్రాలలో షిఫ్టులతో 18 కేంద్రాలలో సద్దినోత్సవం పూర్తి చేసుకుంది. అలాగే రెండు కేంద్రాల్లో డైరెక్ట్ జూబ్లీ ఆడింది. అలాగే మరొక 2 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఈ సినిమాకు ప్రత్యేకత ఏంటంటే, మల్టీస్టారర్ చిత్రాలు ఎన్నొచ్చినా ఎవరికి లేని ఒక రికార్డు శోభన్ బాబు, కృష్ణ నటించిన ఈ ముందడుగు చిత్రానికి 365 రోజులు ప్రదర్శన చిత్రంగా ఒక ముందడుగు మాత్రమే నిలిచింది. ఆ రికార్డు ఒక శోభన్ బాబు, కృష్ణల కాంబినేషన్ మాత్రమే దక్కింది. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు శోభన్ బాబు గారు, కృష్ణ గారి మీద 2-3 సార్లు చిత్రీకరించారు. అవి ఈ సినిమాకి చాలా హైలైట్గా నిలిచాయి. అంతేకాక శోభన్ బాబు గారు, శ్రీదేవి గారి పాటలు ఈ సినిమాలో చాలా హైలైట్ అయ్యాయి. అలాగే కృష్ణ గారి మాస్ సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి.